హాయ్ అండి. ఇవాళ నేను ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ తయారు చేస్తున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా మనం రుబ్బి పెట్టుకున్న దోశ పిండి. ఇది దోశ పిండి కొంచెం పులిసిన పిండి అయితే ఈ దోశకి చాలా బాగుంటుంది. ముందుగా ఈ దోశలోకి మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇందులో కొబ్బరి, పచ్చిమిర్చి, వెల్లిపాయ వేసి చట్నీ ప్రిపేర్ చేస్తున్నా. కొబ్బరి మెదిగిపోయింది, తాళింపు వేసుకొని ఇందులో వేసేసుకుందాం. పోపు ఫ్రై అయిపోయింది. ఈ ఫ్రైని ఇందులో వేసే ఈ పులిబొంగరం దోశలకి చట్నీ రెడీ అయిపోయింది. ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశలకి ఇప్పుడు మనము ఈ దోశ పిండి బాగా పులిసి ఉండాలి. ఇది పులిసింది. నేను వేరే బౌల్లో కొంచెం తీసుకుంటాను. మామూలుగా మనం దోశ పిండి చేసుకున్నట్టే చేసుకోవాలి. ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకొని ఉంచుకున్నాను, జీలకర్ర, సాల్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి క్యారెట్ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోశ. ఇప్పుడు ఇందులో ఈ ఉల్లిపాయ, కరివేపాకు వేసుకున్నా. దీంతోపాటు కొంచెం సాల్ట్, జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇందులో క్యారెట్ కూడా వేస్తున్నా. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ పసుపు. దీనికి పసుపు వేసుకోవాలి. ఈ దోశలో పసుపు వేసుకుంటేనే ఇది పులిబొంగరం దోశ అంటారు దీన్ని. ఈ దోశ పిండి పులిస్తేనే బాగుంటుంది. ఇందులోకి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నప్పుడు దోశ పిండి అనేది మామూలుగా మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఇవన్నీ ఇందులో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మనము దీన్ని ఇంత మంచిగా కలుపుకుంటే ఇది ఇందులో ఉండే ఉల్లిపాయలో ఉండే వాటర్ ఇది కూడా కొంచెం బయటకు వస్తుంది. అప్పుడు దోశలు బాగుంటాయి. ఇప్పుడు ఈ దోశ వేస్తున్నా నేను. ఇది కొంచెం తిక్కుగానే ఉండాలి ఈ దోశ. మరీ పలుచగా ఉంటే మంచిగా రాదు దోశ. తిక్కుగానే ఉంచుకోవాలి ఈ దోశని. ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకున్నాము మంచిగా ఈ దోశని. ఇది చాలా హెల్తీ కూడా. క్యారెట్, మనం ఉల్లిపాయ అన్నీ వేసుకుంటాం కాబట్టి మంచిది కూడా మనకి. మనం ఆయిల్ వేసుకుందాం కొంచెం చుట్టూ మధ్యలో. ఇది ఒకవైపు కాలింది, మనం ఇంకొక వైపు తిప్పుకుందాం దీన్ని. ఇప్పుడు కాలిపోయింది. ఇప్పుడు తిరగలేసుకుందాం మనం. ఇదిగోండి, చాలా బాగుంటుంది ఈ దోశ. మీరు ఒకసారి ట్రై చేయండి. దోశ కాలిపోయింది. ఆ అడుగును కూడా కొంచెం సిమ్లో పెట్టుకొని మంచిగా కాల్చుకున్నా. ఇప్పుడు ఇందులో ప్లేట్లే తీసుకుంటున్నా నేను. ఇంతే అండి, ఈజీగా చేసుకునే ఈ పులిబొంగరం దోశ. మీకు ఎప్పుడైనా ఇంట్లో దోశ పిండి మిగిలిపోయినప్పుడు, పులిసిపోయినప్పుడు వేస్ట్ కాకుండా ఇలా చేసుకోవచ్చు. దీంతో పులిబొంగరాలు కూడా వేస్తుంటారు, అందుకే పులిబొంగరం దోశ అంటారు. ఇది బాగా కాలిపోయింది. ఇలాగే ఒక్కొక్క దోశ వేసుకోవడమే, అంతే. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో దోశ. దీన్ని ప్లేట్లోకి తీసుకుంటున్నా ఇప్పుడు. ఇంతే అండి, పులిబొంగరం దోశలు రెడీ అయిపోయాయి. ఇందులో ఈ కొబ్బరి చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీ ఉంటుంది. ఒంగోలు ఫేమస్ పులిబొంగరం దోశ, పంతులు గారి పులిబొంగరం దోశ రెడీ అయింది. మా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి.